అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా జీవితాంతం అది గుర్తుపెట్టుకోండి. అదేంటి తెలుసా? ఒక వ్యక్తి ఆ మొక్క ఎదగాలని కోరుకుంటే ఖచ్చితంగా దానికి నీళ్లు పోస్తారు. ఆ మొక్క చెట్టుగా మార్చబడాలని ఎవరైతే ఆశపడతారో దాని చుట్టూ ఒక బలమైన కంచెని ఏర్పాటు చేస్తారు. ఏ జంతువు వచ్చి దాన్ని తినకుండా. ఆ చెట్టు బాగా ఎదిగి ఫలించాలని ఎవరైతే ఆశపడతారో దాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటారు. ఆ చెట్టు ఫలాన్ని ఎవరైతే అనుభవించాలని కోరుకుంటారో అది ఫలించేదాకా చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. చివరాఖరికి ఆ ఫలాన్ని అద్భుతంగా అనుభవించగలుగుతారు. ఆ ఫలాన్ని ఎవరు అనుభవించగలరో తెలుసా? ఎవరైతే ఆ మొక్కకి నీళ్లు పోసారో, ఎవరైతే దాని చుట్టూ ఒక కంచెని ఏర్పాటు చేశారో, ఎవరైతే దాన్ని కనిపెట్టుకుంటూ ఉన్నారో వారు మాత్రమే ఆ చెట్టు యొక్క ఫలాలను అనుభవించగలరు. ఈరోజు మనం కూడా దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలంటే వారి జీవితంలో విశ్వాసము అనేది ఖచ్చితంగా అవసరం. ప్రార్థన అనే కంచె వారికి అవసరం. వాక్యం అనే జీవజలం వారికి అవసరం. ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా తగిన కాలం వచ్చినప్పుడు మనం ఫలిస్తాం. దేవుని లేఖన భాగాలు ఇట్లా రాయబడింది. కీర్తనల భాగం 1వ అధ్యాయము 2వ మాటను చదవగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరం నాటబడిందే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని వాక్యం అంటది కదా, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానిస్తారో వారిని దేవుడు అద్భుతంగా దీవిస్తారు. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు వారిని చేస్తారు. అలాగే నేను అంటాను కదా, వారు చేసేదంతా ప్రభు సఫలపరుస్తారు. ప్రియ సంగమా, ఈరోజు మాట చెప్తాను. నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు అభివృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటున్నారు. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఫలించేలా చేస్తారు. 30దంతులుగాను, 60దంతులుగాను, 100అంతలుగాను దేవుడు నిన్ను ఫలించేలాగా చేస్తారు. నువ్వు చేసే ప్రతి పనిలో ప్రభు విజయాన్ని ఇస్తారు. కానీ విశ్వాసం నీకు ఉండాలయ్యా, ప్రార్థన నీకు ఉండాలయ్యా, అలాగే వాక్యము నీ జీవితంలో ఉండాలయ్యా. ఇవేమీ లేకపోతే ఖచ్చితంగా మనం ఫలించలేం. ఈరోజు ఈ 3 మీ జీవితంలో ఉన్నాయా? ఈ 3 మీ జీవితంలో ఉన్నాయా? ఆలోచించండి. ఎందుకో తెలుసా? ప్రార్థనా పరులకు ఒక కాలం ఉందయ్యా. యథార్థంగా బ్రతికే వరకు ఒక కాలం ఉందయ్యా. దేవుని సందులో నాటబడిన వరకు ఒక కాలం ఉందయ్యా. ఏ కాలాల్లో ఫలించాలో ప్రభు నిర్ణయిస్తారు. అంతవరకు నువ్వు దేవుని వైపు ఎదురు చూడడమే, దేవుని జవాబు కోసం ఎదురు చూడడమే. అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరు అనుభవించలేని అద్భుతమైన ఫలాల్ని ప్రభు మీకు ఇస్తారు. మధురమైన జీవితాన్ని ప్రభు మీకు ఇస్తారు. అట్లాంటి కృప దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.